యూ నెవర్ డన్ అ రోల్ వేర్ ఇట్ ఈస్ అంటే ఒక కమర్షియల్ హై ఇచ్చే క్యారెక్టర్స్, అది డాన్సెస్ అవ్వచ్చు, ఫైట్స్ అవ్వచ్చు, యాక్షన్. ఆఫ్ కోర్స్ యాక్షన్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్ జార్జ్ రెడ్డి, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రెగ్యులర్ కమర్షియల్ మసాలా కార్లో సూట్లో. ఎగ్జాక్ట్లీ. సో ఏంటి యూ డోంట్ బిలీవ్ ఇన్ సచ్ బికాస్ నువ్వు థియేటర్ నుంచి వచ్చావు కాబట్టి కొన్ని నీకు అన్రియలిస్టిక్ గా అనిపించి కొన్ని వదిలేస్తావా రోల్స్, లేకపోతే అలాంటి క్యారెక్టర్స్ నీకు రాలేదా ఏంటి? వాట్ హ్యాపెండ్? ఐ జస్ట్ వాంట్ టు నో. అంటే నీకు ఇంట్రెస్ట్ లేదా? అలా ఏం లేదు, నేను ఓపెన్ గానే ఉండే. నాకు అట్లా వచ్చింది కుమారి శ్రీమతి ఒకటే, కొంచెం మంచి బట్టలు, గ్రూమ్డ్. అప్పుడు నేను ఎక్కువ ప్రాక్టీస్ చేశా, వీళ్ళు డబ్బున్న వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా నడుస్తారు. ఎందుకంటే నాకు తెలియదు, ఏదో ఊర్లోంచి వచ్చాము, తర్వాత ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండేవాళ్ళం, తర్వాత ఇటు వచ్చాము. నాకు పల్లెటూరు వ్యవసాయం లేకపోతే అల్లర్చిల్లగా తిరిగేవాడు, ఖాళీగా ఉన్నాడు, ఉద్యోగం ట్రయల్స్ లో ఉన్నాడు, ఇలాంటివి చేయమంటే నాకు అది బాగా వెళ్ళిపోతుంది. కానీ కొంచెం పాలిష్డ్ ఉండాలి, బట్టలు నీట్ గా ఉండి, కొంచెం భాష మంచిగా ఉండి, ఇంగ్లీష్ కరెక్ట్ గా మాట్లాడి, ఇలాంటి రోల్ అన్నప్పుడు కాన్షియస్ అయిపోయాను నేను. అండ్ డబ్బింగ్ లో చాలా సార్లు నేను కాల్ ఇలా ఇది కరెక్ట్ చేసి కాల్ అనేటోని, నేను కాల్ కాదు కాల్ అనాలి, ఓకే సార్ చెక్ కాల్ ఇలా మాట్లాడేవాడిని డబ్బింగ్. సో ఇది ప్రాక్టీస్ నాకు చేయాలని ఉంటుంది, నాకు కూడా షూట్ వేసుకుని దిగాలని ఉంటుంది. కాకపోతే బడ్జెట్స్ నా దగ్గరికి అప్రోచ్ అయ్యే వాళ్ళ బడ్జెట్స్ చాలా లిమిటెడ్ బడ్జెట్స్ లోనే నా మీద వర్కౌట్ అవుతుందని నమ్ముతారు. ఆ బడ్జెట్ లో షూట్ అయ్యేవి ఏంటంటే ఊరు వెళ్ళిపోతే ఎక్కువ షూట్ చేయొచ్చు, లొకేషన్ పర్మిషన్స్ కానీ లేకపోతే కంఫర్టబుల్ గా షూట్ చేసుకోవడం కానీ. బడ్జెట్స్ పరంగా నేను ఫిట్ అవ్వను కాబట్టి నాకు మోర్ ఇలాంటి క్యారెక్టర్స్. ఓకే, బట్ కొన్ని మంచి క్యారెక్టర్స్ వచ్చాయంట కదా తిరువేర్, దట్ యూ లెఫ్ట్ ఇట్ బికాస్ ఆఫ్ వేరీడ్ రీజన్స్. రిగ్రెట్ అవుతావా ఎప్పుడైనా? ఒక మంచి క్యారెక్టర్ నేను వదులుకున్నాను, తెలియక వదులుకున్నాను, బట్ అది చాలా పెద్ద హిట్ అయింది, అయ్యో అనవసరంగా మిస్ అయ్యానే అని అనిపిస్తుందా? అనిపిస్తుంది. రీసెంట్ గా మురుగన్ మిస్ అయ్యాను నేను, అదే మిస్ అయినప్పుడు అనిపించింది. మురుగన్ కింగ్డమ్ లో మన వెంకటేష్ అది చేసుంటే బాగుండేది అని సినిమా వచ్చినప్పుడు 2 రోజులు బాధపడ్డాం, చేసుంటే బాగుండేదని. కానీ అప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు వేరే సినిమాలో ఆకుపై ఉండడం, కుదరకపోవడం, చేయలేదు. మనకి బాకీ అంతే, వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. ఈవెన్ సిరీస్లు సినిమాలు వస్తాయి, కాకపోతే రిజెక్ట్ చేసినవి ఆడింది చాలా తక్కువ. కొన్ని కుదరక చేయలేదు, కొన్ని రిజెక్ట్ చేశాను, 1-2 తప్ప మిగతా అన్ని పెద్దగా ఆడలా. సో నేను పెద్ద రిగ్రెట్ అవ్వాలా. బట్ మురుగన్ ఒకటి, పొలిమేర చేయమని అడిగాడు అనిల్ గారు నాకు. పొలిమేర నాకు అప్పుడు కుదరల, పరేషాన్ టక్ జగదీష్ బ్యాక్ టు బ్యాక్ చేస్తుండే, అప్పుడు కుదరలా. ఈ 2 నేను కొంచెం, అండ్ శివరపల్లి వెబ్ సిరీస్, ఇది ఒక్కటి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. జనరల్ గా ఎవరైనా సరే ఒక సెల్ఫ్ ఎనాలిసిస్ కూడా చేసుకుంటుంటారు అప్పుడప్పుడు. అరే నా జర్నీ ఎట్లుంది, ఐఎమ్ గోయింగ్ ద రైట్ ట్రాక్, మరి ఏమన్నా ఎక్కడన్నా దారి తప్పుతున్నానా, ఒక సెల్ఫ్ అసెస్మెంట్. ఈ సెల్ఫ్ అసెస్మెంట్ నువ్వు చేసుకున్నప్పుడల్లా నీకేమనిపిస్తుంది నీ జర్నీ గురించి? అంటే ఈ ఇన్నేళ్ల ఫిల్మ్ కెరియర్ లో నువ్వు చేసిన కొన్ని సినిమాలు, అవి ఆ కొన్నైనా అవి జనాల్లోకి వెళ్ళిపోయినాయి బాగా, బట్ స్టిల్ వాట్ డూ యూ ఫీల్ యాజ్ అన్ యాక్టర్? నేను ఏడీస్లో ఉన్నాను, ఆడియన్స్లో లేను. ఓకే, అంటే మోర్ అప్కమింగ్ డైరెక్టర్స్కి టెక్నీషియన్స్కి తెలుసు, నేను ప్రేక్షకులకు పెద్ద తెలీదు. తెలిసిన వాళ్ళకి కూడా ఎలా అంటే, వీడు సమోసా తింటావా శిరీష, వీడు మసూదా హీరో, నా పేరు తెలీదు. అండ్ ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో మర్చిపోయారు కూడా. అండ్ రీసెంట్గా నేను రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి షూట్కి వెళ్తుండే రామచంద్రపురం, నా పక్కన మ్యాడ్ యాంటోనీ ఉన్నాడు. యాంటోనీ గుర్తుపట్టరా, నన్ను ఎవరు గుర్తుపట్టలా. ఇంకొకసారి నేను ఒక్కని దిగాను ఎయిర్పోర్ట్లో, పిక్ చేసుకోవడానికి వచ్చిన అతను షూటింగ్కి వచ్చారండి అన్నాడు. అవునండి. హీరో ఎవరండి అని. సో అది కంటిన్యూస్గా, అది ముందు నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉందంటే ఎవరు గుర్తించరు. నన్ను గుర్తించేది ఓన్లీ పనిచ్చేవాళ్ళు. ఆ విషయంలో నేను చాలా హ్యాపీ. ఏంటంటే పనిచ్చే వాళ్ళకి నేను తెలుసు, ప్రేక్షకులకు కొంచెం స్లోగా తెలుస్తానేమో, బట్ స్టిల్ ఎందుకంటే కనబడట్లేదు, నేను రెగ్యులర్ కనబడట్లా, వాళ్ళ ఇంటి వరకు నేను చేరట్లా, ఎక్కడో చోట చిన్న మసూదా జనం వరకు వెళ్ళింది బాగా, అలా మళ్ళీ ఇంకొక ప్రయత్నం జరగల. సో దానివల్ల ఒక్కొక్కసారి నన్ను పిలిచిన వారే నన్ను గుర్తుపట్టరు. ఒకసారి రామారావు ఆన్ డ్యూటీ అని రవితేజ గారి సినిమా, వాళ్ళు పిలిచారు ఆఫీస్కి, పిలిస్తే వెళ్ళి కూర్చున్నాను. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎవరు మాట్లాడాల. ఒకసారి నేనే ఇంక చూసి అడిగాను, రమ్మన్నారండి అంటే, ఎవరు మీరు అన్నాడు. అంటే నేను, నా పేరు తిరువీరండి అంటే, ఎందుకు వచ్చారు అని. అది పిలిచారండి. ఎవరు ఫోన్ చేశారు? ఈ పర్సన్ ఫోన్ చేశారు. అవునా, ఒక్క నిమిషం అని ఆయన పిలుచుకొచ్చారు. మీరు పిలిచారంటే వచ్చాడు. ఎవరు కావాలండి? మీరేనా అండి ఫోన్ చేశాను అంటే, మీరు అంటే నేను జార్జ్ రెడ్డిలో చేశానండి ఇలా. మీరా? అది రండి అలా గుర్తుపట్టరు. అంటే స్క్రీన్ కి బయటకి చాలా మంది గుర్తుపట్టరు. ఎవరో ఒకరు, అంటే కొన్నేమో ఇక్కడ దాకా సైడ్ లాక్స్ ఉండి మీసం ఉండి ఉన్నది జార్జ్ రెడ్డి, మల్లేశం లాంటివి అయితే, ఒక్కొక్క దాంట్లో కంప్లీట్ క్లీన్ షేవ్ లో ఉంది మసూదా అయితే. మోర్ లైక్ సినిమాలు బాగా పిచ్చుండి లేకపోతే ఏడీలు టెక్నీషియన్లు అయితే గుర్తుపడతారు. కామెడీస్ తక్కువే.
సో ఇలాంటి జరిగినప్పుడల్లా ఏమనిపిస్తుంది నీకు? మనం ఇంకేం చేయలేదు అనిపిస్తుంది. అంతేనా? ఓకే, బట్ యూ డోంట్ గెట్ టూ మచ్ ఇంటర్నలైజ్ చేసుకుని ఓ ఫీల్ అయిపోవడాలు, ఓ హర్ట్ అయిపోవడాలు అలా బిగినింగ్ లో ఉండింది. నేను బొమ్మల రామారావు రిలీజ్ అయినప్పుడు ఆటోగ్రాఫ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చున్న, పెన్ పేపర్ పెట్టుకొని. ఎవరన్నా అడిగి తీయాలి కదా, ఎలా రాయాలి, తిరువీర్ అంటే టీ రాయాలా, మొత్తం రాయాలా, చుక్కలు కింద పెట్టాలా, ఇట్లా ప్రాక్టీస్ చేస్తుండే నేను పెన్ను పేపర్ పెట్టుకొని. ఆ సినిమా వచ్చిందని కూడా ఎవరికి తెలియదు. అప్పుడు బాధపడ్డా, ఏంట్రా ఇది, ఏం సినిమా రిలీజ్ అని కూడా ఎవరికి తెలియదు. అప్పుడు కైండ్ ఆఫ్ ఒక డిప్రెషన్ స్టేట్లో ఉండే. అప్పుడు డ్రామా జూనియర్స్ వస్తే నాకు టీవీకి పనిచేయడం ఇష్టం లేకుండా, బట్ ఆ స్టేట్ నుంచి బయటికి రావడం కోసం డ్రామా జూనియర్స్ టేకప్ చేశాను. సో నేను ఎంత బిజీ అయిపోయానంటే ఇంకా అది మళ్ళీ గుర్తు రానంత బిజీ అయిపోయాను. సో మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది. ఇంకొకసారి మనం అన్ని సినిమాలు ఆడనప్పుడు కూడా బాధ ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే ఎమోషనల్లీ మెంటల్లీ చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటాం, ఫిజికల్గా కూడా క్యారెక్టర్ కోసం బాధ వేస్తుంది. కానీ మనం దేవుళ్ళం కాదు కాబట్టి కొన్ని పనికి వస్తాయి. బాగా ఫీల్ అయిపోయేవాడిని బిగినింగ్ లో. ఎవరైనా నా యూట్యూబ్ ట్రైలర్ కింద పెట్టినా, లేకపోతే ఏదన్నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ కింద పోస్ట్ కింద ఏదైనా కమెంట్స్ ఎవరైనా నెగిటివ్ గా రాస్తే బాగా బాధపడేవాడిని, గొడవ వేసుకుందాం అనిపించేది. 2-3 యాక్టర్స్ అడిగిన నా ఫ్రెండ్స్ ని, మీ వీడియోస్ కింద ఫొటోస్ కింద కూడా గలీజ్ కమెంట్స్ రాస్తారు కదా, మీరు ఎలా తీసుకుంటారు ఈ స్ట్రెస్ ని, నాకు తెలియట్లేదు అని. నవ్వడం స్టార్ట్ చేయాలి చూశాను. అప్పటి నుంచి నాకు భారం దిగిపోయింది. ఎవరైనా తిట్టినా లేకపోతే ఒక నెగిటివ్ కామెంట్ పెట్టినా కూడా అనుకుంటా తప్ప ఇంకా అది పట్టించుకోవడం మానేసాను.